Hello, friends. Very good morning. Happy Saturday to all of you. Look at today's editorial. It says regulation light. So this is about OTT channels. అంటే మనకి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఉన్నాయి చూడండి ఇట్లాంటి వాటి గురించి రాశారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైట్? సంథింగ్ దట్ ఈస్ నాట్ కాంప్లెక్స్. లైట్గా అంటాం చూడండి, నాట్ కాంప్లెక్స్. తక్కువ ఒక ఫుడ్ ఉంది అనుకోండి, లైట్ ఫుడ్ అంటే తక్కువ క్యాలరీస్ ఉండేది, ఎక్కువ హెవీగా ఉండదు లైట్. ఒక లైట్ రెగ్యులేషన్ అంటే అంత కాంప్లెక్సిటీ లేనిది, సింపుల్గా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండేది, నాట్ సీరియస్, దట్ ఈస్ లైట్ రెగ్యులేషన్. సెల్ఫ్ రెగ్యులేషన్ కోడ్ ఫర్ ఓటీటీ ఛానల్స్ మస్ట్ బి గివెన్ ఎ ఛాన్స్ టు వర్క్ టు ఫాస్టర్ క్రియేటివిటీ. ఫాస్టర్ అంటే అర్థం ఏంటి? టు ఎంకరేజ్. ఫాస్టర్ అంటే ఎంకరేజ్, ఫ్లరిష్, ఆ మీనింగ్ వస్తుంది. క్రియేటివిటీని ఎంకరేజ్ చేయడానికి, క్రియేటివిటీని ఫాస్టర్ చేయడానికి సెల్ఫ్ రెగ్యులేషన్ కోడ్కి ఒక అవకాశం ఇవ్వాలి. సెల్ఫ్ రెగ్యులేషన్ కోడ్ అనే మాట ఎందుకు వచ్చిందంటే, ఓటీటీ ఛానల్స్ ఇప్పుడు అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటిలో ప్రసారం అయ్యే కంటెంట్ అది చాలామందికి ఇబ్బందికరంగా ఉందని, లేకపోతే అభ్యంతరకరంగా ఉందని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారు, కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, పోలీస్ కేసులు పెడుతూ ఉంటారు, కోర్టులకు వెళ్తూ ఉంటారు. అవి ఈ మధ్యనే రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో వచ్చిన తాండవ్ అనే వీడియో సిరీస్ పైన, వెబ్ సిరీస్ పైన క్వశ్చన్స్ వచ్చాయి. దానిపైన కేసులు నడుస్తున్నాయి. సో కేసులు నడవడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ఐఎన్బి మినిస్ట్రీ ఏమో ఒక గైడ్ లైన్స్ మేము తీసుకొస్తాము, అందుకే సినిమాలు కొన్ని సెన్సార్ ఉంది, సో వీటికి కూడా ఒక కొత్త గైడ్ లైన్స్ తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. ఈ క్రమంలో వీళ్ళేంటి సెల్ఫ్ రెగ్యులేషన్, మమ్మల్ని మేము రెగ్యులేట్ చేసుకొని ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవుతామని చెప్పి వీళ్ళంతా కలిపి కూర్చొని ఒకటి క్రియేట్ చేసుకుంటాం, అది ఫాలో అవుతాం. ఇక్కడ నుండి ఏ కంటెంట్ ప్రసారం చేయాలి, ఏవి చేయకూడదు, వాట్ ఆర్ ద లిమిట్స్, ఎంతవరకు మనం వెళ్ళొచ్చు, లిమిటేషన్స్ ఏంటి అని వాళ్ళు రెగ్యులేట్ చేసుకుంటూ ఒక కోడ్ని బిల్డ్ చేస్తున్నారు. దానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు. ఇండియాస్ ఇంటర్నెట్ బేస్డ్ ఓవర్ ద టాప్ స్ట్రీమింగ్ సర్వీసెస్ హ్యావ్ ఆపరేషనలైజ్డ్ ఎ కోడ్ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఫ్రమ్ ఫిబ్రవరి 10th నుంచి వాళ్ళు రెగ్యులేట్ చేసుకోవడానికి ఒక కోడ్ని ఆపరేషనలైజ్ చేశారు, అంటే ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు. సూన్ ఆఫ్టర్ ది ఐఎన్బి మినిస్ట్రీ అనౌన్స్డ్ దట్ ఇట్ హ్యాడ్ ప్రిపేర్డ్ ఎ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అండ్ డైరెక్టివ్స్ ఫర్ ద ఇండస్ట్రీ. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఏమని అనౌన్స్ చేసింది? మేము ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, డైరెక్టివ్స్ ఇండస్ట్రీ కోసం మేము ప్రిపేర్ చేశామని అనౌన్స్ చేసిన వెంటనే వీళ్ళు ఏం చెప్పారు? మేము సెల్ఫ్గా ఒక కోడ్ క్రియేట్ చేసుకున్నాము, ఇకపై మేము ఎలాంటి కంటెంట్ చేయాలి, ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్ళకూడదు అనే దానికి ఒక రెగ్యులేట్ చేసుకోవడానికి ఒక కోడ్ క్రియేట్ చేసుకున్నామని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. The inexorable growth of OTT channels has infused creative talent into filmmaking, aided by the absence of overbearing censors and vested interests, although it might be argued that it also has a small minority pursuing crass commercialization. దీని అర్థం ఏంటో చూడండి. ది ఇన్ఎక్సోరబుల్ గ్రోత్. ఇన్ఎక్సోరబుల్ అంటే డిఫికల్ట్ టు ప్రివెంట్, అంటే అన్స్టాపబుల్ గ్రోత్. ఓటీటీ ఛానల్స్ విపరీతంగా గ్రో అయ్యాయి. మీరు లాస్ట్ 1 yearలో తీసుకున్న ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో పీపుల్ అందరూ ఇంటికే పరిమితం అయిపోయారు. ఇంటికి పరిమితం అయిపోయినప్పుడు థియేటర్స్ వెళ్ళడం, ఎంటర్టైన్మెంట్ అనేది లేదు. సో పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ వీడియోస్. దానికోసం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, తెలుగులో ఆహా, ఇలా G5 ఇవన్నీ కూడా విపరీతంగా బాగా గ్రో అయ్యాయి. ఈ గ్రోత్ అనేది హ్యాస్ ఇన్ఫ్యూజ్డ్ క్రియేటివ్ టాలెంట్ ఇంటూ ఫిల్మ్ మేకింగ్. సో ఎక్కువ మంది చూస్తున్నారు అనేసరికి ఎక్కువ వీడియోస్ కూడా ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. సో చాలా మంది క్రియేటివ్ ఫిల్మ్ మేకర్స్ షార్ట్ ఫిల్మ్ చేయడం, వీడియో సిరీస్ చేయడం, సినిమాలు చేయడం, డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా మనం లాస్ట్ 1 yearలో చూసాం. అయితే దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి? ఎయిడ్ అంటే హెల్ప్, సపోర్ట్ బై ది ఆబ్సెన్స్ ఆఫ్ ఓవర్ బేరింగ్ సెన్సర్స్. సినిమా హాల్లో మనం సినిమా చేయాలంటే సెన్సార్ సర్టిఫికేట్ తీసుకోవాలి. U/A అని, అడల్ట్ అని వాళ్ళు ఇస్తారు, సర్టిఫై చేస్తారు. ఏమన్నా ఉండకూడని ఉంటే డిలీట్ చేయమని చెప్తారు. సెన్సార్ అంటే ప్రొహిబిట్ కదా, అబ్జెక్షనబుల్ కంటెంట్ని రిమూవ్ చేయడాన్ని సెన్సారింగ్ అంటాం. అభ్యంతరకరమైన వాటిని రిమూవ్ చేయడం, కట్ చేయడం. అయితే ఈ ఓటీటీ ఛానల్స్కి సెన్సార్ లేదు. ఇది ఏమి గవర్నమెంట్ దీనికోసం ఏమీ చట్టం చేయలేదు, సెన్సార్ లేదు. సో ఈ ఓవర్ బేరింగ్ సెన్సార్స్ అని రాశారు. ఓవర్ బేరింగ్ అంటే అర్థం ఏంటి? అన్ప్లెజెంట్లీ ఓవర్ పవర్ఫుల్. ఎలా ఉంటుందంటే, ఒక ఫిల్మ్ మేకర్ ఎంతో కష్టపడి ఎన్నో ప్లాన్లు వేసి క్రియేటివ్ ఫ్రీడమ్ ఉపయోగించి సినిమా తీస్తాడు. అంతా అయిపోయాక సెన్సార్ ఆఫీస్లో కూర్చున్న ఒక వ్యక్తి ఇది కట్ చేయి, అది కట్ చేయి, ఇది బాగాలేదు, అది బాగాలేదు అంటాడు. ఫిల్మ్ మేకర్కి ఎలా ఉంటుంది? నేను ఏదో ప్లాన్ చేసుకుని అది పెట్టాను, ఇప్పుడు అది తీసేయమంటే నాకు ఫిల్మ్ యొక్క సోల్ పోతుందని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దే ఆర్ పవర్ఫుల్, వాళ్ళు చెప్పింది వినాలి, వేరే మార్గం లేదు నీకు, లేకపోతే నీ సర్టిఫికేటే రాదు, నీ సినిమా ఆగిపోతుంది సెన్సార్ దగ్గరే. అందుకనే దే ఆర్ ఓవర్ పవరింగ్, అంటే వాళ్ళ పవర్ ఉంది, వాళ్ళ పవర్ మీ పైన వస్తుంది, ప్లస్ దట్ ఈస్ అన్ప్లెజెంట్ టు యూ. అందుకే ఓవర్ బేరింగ్ అనే పదం వాడతాం, అన్ప్లెజెంట్లీ పవర్ఫుల్.
సెన్సార్స్ అండ్ ఆల్సో వెస్టెడ్ ఇంట్రెస్ట్. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటంటే కొన్ని స్వప్రయోజనాల కోసం చేసేవి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ, ఏమంటారు, స్వార్థ ప్రయోజనాలు అంటాం కదా తెలుగులో, దాన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ అని చెప్తాం. అంటే ఒక సినిమాలో ఒక ఏదో ఒక సీన్ ఉందనుకోండి, అది ఒక వర్గం వారిని మామూలుగానే కామెంట్ చేస్తూ వచ్చిందనుకోండి. ఇప్పుడు ఆ వర్గంలో ఒకటి నాయకుడిగా ఎదగాలనుకునేవాడు కానీ, రాజకీయ ప్రయోజనాలు కోరుకునేవాడు కానీ ఏం చేస్తాడు, దాన్ని ఇష్యూ చేస్తాడు. బికాస్ హీ నీడ్స్ అన్ ఇష్యూ ఉంటే తన హీరో అవుతాడు. అందుకని వెస్టెడ్ ఇంట్రెస్ట్ వస్తాయి ఇక్కడికి. తన స్వార్థ ప్రయోజనాల కోసం చిన్నదాన్ని కూడా పెద్దది చేసి ఇష్యూస్ చేసేసి హడావిడి చేస్తూ ఉంటారు. ఇవన్నీ దేంట్లో జరుగుతాయి, సినిమాల్లో జరుగుతాయి. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఆ హెడ్ఏక్స్ లేకపోవడం వల్ల ఇప్పటి వరకు బాగా గ్రో అయిపోయింది, చాలా బాగా ఇన్ఎక్సోరబుల్ గ్రోత్ చూసింది. అందుకే ఆబ్సెన్స్ ఆఫ్ అన్నారు, అవి లేకపోవడం వల్ల బాగా గ్రో అయింది. ఆల్దో ఇట్ మైట్ బి ఆర్గ్యూడ్ దట్ ఇట్ ఆల్సో హస్ అ స్మాల్ మైనారిటీ పర్సూయింగ్ క్రాస్ కమర్షియలైజేషన్. దీంట్లో ఒక మైనస్ ఉంది. రెగ్యులేషన్ పూర్తిగా లేదు, సెన్సార్షిప్ లేదు అంటే దరిద్రం ఏంటి, ఏది పడుతుంది. క్రాస్ అంటే స్టూపిడ్, అబ్జెక్షనబుల్ కంటెంట్ని తీసుకొచ్చి దాన్ని కమర్షియలైజ్ చేయడం. అంటే కొంచెం మీకు ఈ ఏమంటారు, ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసి చూపించడం కానీ, బూతులు ఎక్కువగా మాట్లాడించేయడం, అంటే జనరల్గా మనం యాక్సెప్ట్ చేయనివి నీకు రెగ్యులేషన్ లేదు అనేసరికి విపరీతంగా వాటిని పెట్టి యూట్యూబ్లోను వీటిల్లోనూ పెట్టడం కానీ, ఎస్పెషల్లీ ఓటీటీలో పెట్టడం కానీ కమర్షియల్ పర్పస్ కోసం. వాటికి చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, రెగ్యులేషన్ లేదు. సో క్రాస్ అంటే అబ్జెక్షనబుల్, స్టూపిడ్ అనే మీనింగ్ వస్తుంది. దాన్ని కమర్షియల్ పర్పస్కి ఆ రకంగా వాడుకునే వాళ్ళు కూడా స్మాల్ గ్రూపు ఉన్నారు. పర్సూయింగ్ అంటే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు, దాన్ని సాధించడానికి ఆ రకమైన కమర్షియలైజేషన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. COVID-19 buoyed subscription revenues from homebound viewers for OTT ventures, streaming films, reality shows, series, and documentaries. And with cinemas closed, even COVID-19 అనేది broke the industry taboo against online first film releases. చూడండి, COVID-19 ఏం చేసింది లాస్ట్ ఇయర్. ఇక BUOY, బోయ్ అంటే అర్థం ఏంటంటే, చూడండి, బుయాన్సీ అనే పదం మీరు వినుంటారు ఫిజిక్స్లో. బుయాన్సీ అంటే అర్థం ఏంటి, తేలి ఉండే గుణం. బుయాన్సీ, మీరు వాటర్లో ఒక గుండు సూది వేస్తే ఏమైపోతుంది, మునిగిపోతుంది. అదే మీరు ఒక స్పాంజ్ వేశారనుకోండి, ఒక థర్మోకోల్ మొక్క వేశారనుకోండి, తేలుతుంది. అది థర్మోకోల్ వేస్తే తేలుతుంది. అంటే ఆ థర్మోకోల్ పైన ఏ ఫోర్స్ అప్లై అవుతుంది, బుయాంట్ ఫోర్స్. ఎవరు అప్లై చేస్తున్నారు, వాటర్. సో వాటర్ హ్యాస్ దిస్ ప్రాపర్టీ ఆఫ్ అప్లయింగ్ ఎ ఫోర్స్ అప్వర్డ్ ఫోర్స్ అనమాట. దాంట్లో ఏది వేసినా సరే దానిపైన అప్వర్డ్ ఫోర్స్ అప్లై చేస్తుంది వాటర్. మీరు చేయి పట్టిన వాటర్లో కింద నుంచి పైకి తోస్తున్నట్టుగా ఉంటుంది, ఎందుకంటే వాటర్ అప్లైస్ దట్ ఫోర్స్. ఆ ఫోర్స్ వాటర్ అప్లై చేస్తూ ఉంటుంది, అది మన బాడీకి టచ్ అవుతుంటుంది. గుండు సూది మీరు వేస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, గుండు సూదికి దీని యొక్క ఇది తక్కువ కదా, సర్ఫేస్ ఏరియా చిన్నది కదా, ఆ చిన్న ఏరియా మీద మాత్రమే ఫోర్స్ ఉంటుంది కింద నుంచి పైకి. సో తక్కువ ఫోర్స్ పైకి వెళ్తుంది కాబట్టి చక్కగా గుండు సూది ఆ ఫోర్స్ని ఓవర్కమ్ చేస్తూ, గుండు సూది యొక్క వెయిట్ ఆ ఫోర్స్ కంటే ఎక్కువ ఉండడం వల్ల మునిగిపోతుంది. అదే మీరు థర్మోకోల్ వేసినప్పుడు, థర్మోకోల్ వెయిట్ ఏమో తక్కువ ఉంది కానీ ఎక్కువ ప్రాంతం పైన ఫోర్స్ అప్లై అవుతుంది కింద నుంచి పైకి, బుయాంట్ ఫోర్స్. సో ఈ ఫోర్స్ ఎక్కువ ఉండడం, థర్మోకోల్ యొక్క వెయిట్ తక్కువ ఉండడం వల్ల ఆ థర్మోకోల్ తేలుతుంది. అంటే కింద నుంచి పైకి అప్లై చేయబడే ఫోర్స్ ఎక్కువ ఉంది, పై నుంచి కిందకున్న దాని వెయిట్ అనేది తక్కువ ఉంది. వెయిట్ ఎక్కువ ఉండి ఫోర్స్ తక్కువ ఉంటే మునిగిపోతుంది, వెయిట్ తక్కువ ఉండి పైకి అప్లై చేసే ఫోర్స్ ఎక్కువ ఉంటే తేలుతుంది. ఇది బుయాంట్ ఫోర్స్. అంటే ఇక్కడ దానికి దీనికి ఏంటి సార్ సంబంధం అంటే, బుయాన్సీ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ కీప్స్ యూ ఎఫ్లోట్, నేను తేలేలా చేసేది. మామూలుగా తేలడం, మునగడాన్ని అర్థం చేసుకుని, మునిగిపోవడం అంటే మునిగిపోయాడు రావాడు అంటే చచ్చిపోయాడు, ఓడిపోయాడు, అలా అనమాట. అప్పుల్లో మునిగిపోయాడు, జీవితంలో మునిగిపోయాడు, ఆడి నమ్మి మునిగిపోయాడు అంటాం. తేలాడు అంటే ఇంకా ఇంకా తేలే ఉన్నాడు, ఇంకా బతికే ఉన్నాడు అంటే ఈ స్టిల్ హ్యాపీ, ఈ స్టిల్ ఓకే. ఇక్కడ బోయ్ అంటే ఎంకరేజ్ అనే మీనింగ్ అనమాట. మేక్ సమ్మన్ హ్యాపీ, టు ఎంకరేజ్ సమ్మన్, టు మేక్ సమ్మన్ గ్రో, ఇలాంటి పాజిటివ్గా మీరు తీసుకోవచ్చు. దేన్ని సబ్స్క్రిప్షన్ రెవెన్యూస్ని గ్రో అయ్యేలా చేసింది ఏది, COVID-19 చేసింది. ఏ రకంగా, ఫ్రమ్ హోమ్ బౌండ్ వ్యూయర్స్ ఫర్ ఓటీటీ వెంచర్స్ స్ట్రీమింగ్ ఫిల్మ్స్. ఈ ఓటీటీ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఇట్లాంటి వాళ్ళు సినిమాలు ప్లే చేసేవి, ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా రెవెన్యూస్ పెరిగేలాగా COVID-19 చేసింది. రియాలిటీ షోస్, సీరియల్స్ ఇవన్నీ ప్లే చేస్తారు. అండ్ విత్ సినిమాస్ క్లోజ్డ్, సినిమాలు బాగా క్లోజ్ అయిపోవడం వల్ల సినిమా హాల్లో ఈవెన్ బ్రోక్ ద ఇండస్ట్రీ టబు అగైన్స్ట్ ఆన్లైన్ ఫస్ట్ ఫిల్మ్ రిలీజెస్. సినిమాలు అనేవి ఎక్కడ రిలీజ్ అవుతాయి, ఫస్ట్ థియేటర్స్లో రిలీజ్ అవుతాయి. ఇన్ఫాక్ట్ మూవీ అంటాం, సినిమా అనకూడదు. సినిమా అనేది హాల్, థియేటర్ని సినిమా అంటాం. మూవీ అనేది ఆ కదిలే ఒక చలనచిత్రం మూవ్ అయ్యేది. సో ఈ సినిమా హాల్స్ మూసేయడం వల్ల జనరల్గా సినిమా హాల్స్లో ఫస్ట్ రిలీజ్ చేసి కొన్నాళ్ళు అయ్యాక ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వస్తూ ఉంటాయి.
కానీ డైరెక్ట్గా ఆన్లైన్లోనే లాంచ్ చేయడం, రివీల్ చేయడం చూసాం. మనం 'పెంగ్విన్' అనే సినిమా చూడండి, కీర్తి సురేష్‌ది. ఇప్పుడు 'దృశ్యం', మోహన్ లాల్ 'దృశ్యం' కూడా డైరెక్ట్‌గా ఇందులో వస్తుంది. రీసెంట్‌గా మళ్ళీ 'వి' కూడా డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోనే రిలీజ్ అయిపోయింది. థియేటర్‌లో రాకముందే ఆన్లైన్‌లోనే ఫస్ట్ వచ్చే పద్ధతి కూడా మొదలైపోయింది. ఇండస్ట్రీ టబూ అనేది బ్రేక్ చేసింది. ఇండస్ట్రీ టబూ అంటే కష్టం. అంటే సంథింగ్ దట్ యూ డు నాట్ యాక్సెప్ట్. ఇండస్ట్రీ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేది. ఓకే. ఇండస్ట్రీ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేది అనేది అర్థం అనమాట. చాలా స్ట్రాంగ్‌గా ఫాలో అవుతారు అది. అది ఫాలో ఎందుకంటే ఫస్ట్ థియేటర్‌లో రిలీజ్ అవ్వాలి. తర్వాత ఎలా చేయాలి అనేది స్ట్రాంగ్‌గా ఫాలో అయ్యే కస్టమ్ రూల్. దాన్ని కూడా బ్రేక్ చేసేసి డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు. యెట్ అయినప్పటికీ ద అర్జెన్స్ ఆఫ్ దిస్ కోడ్ అరైజెస్ నాట్ ఫ్రమ్ ఎనీ ఛాలెంజ్ టు లా ఆర్ ఆర్డర్ ఆర్ మొరాలిటీ పోస్డ్ బై ఫిల్మ్స్, బట్ ద గ్యాంట్లెట్ ఆఫ్ పోలీస్ అండ్ కోర్ట్ కేసెస్ ద ఫిల్మ్ మేకర్స్ అండ్ ద ఛానల్స్ ఆర్ నౌ హావింగ్ టు రన్. ఇంపార్టెంట్ సెంటెన్స్ అది. అయితే ఇప్పుడు సెల్ఫ్ రెగ్యులేషన్ కోసం ఒక కోడ్ ఎందుకు తీసుకొచ్చింది అమెజాన్ ప్రైమ్ కానీ వీళ్ళందరూ కలిపి ఒక కొత్త కోడ్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇంత అర్జెంటుగా తేవాల్సిన అవసరం ఏంటి? ఈ అర్జెన్సీ దేని నుంచి వస్తుంది? ఇట్ అరైజెస్ నాట్ ఫ్రమ్ ఎనీ ఛాలెంజ్ టు లా అండ్ ఆర్డర్. ఈ చిత్రాల వల్ల లా అండ్ ఆర్డర్కి ఏదో ఛాలెంజ్ వచ్చేసింది, ప్రజలు నిజంగా ప్రజల్లో కొట్టేసుకుంటున్నారు, గొడవలు అయిపోతున్నాయి, లేదా మొరాలిటీ పోజ్డ్ బై ఫిల్మ్స్, మోరల్ ఇష్యూస్‌ని ఛాలెంజ్ చేసేలాగా వాళ్ళు ఏమన్నా చేస్తున్నారంటే వాటి వల్ల ఈ ఛాలెంజ్ రాలేదు. ఈ కోడ్ రావడానికి అర్జెంట్‌గా కోడ్ తీసుకురావడానికి కారణం అది కాదు. మరి కారణం ఏంటి? బట్ ద గ్యాంట్లెట్ ఆఫ్ పోలీస్ అండ్ కోర్ట్ కేసెస్ దట్ ద ఫిల్మ్ మేకర్స్ అండ్ ద ఛానెల్స్ ఆర్ నౌ హావింగ్ టు రన్. సో ఇక్కడ మీరు ఈ రెండింటిని కలిపి చూడాలి. గ్యాంట్లెట్ అనే ఒక్క పదం చూస్తే మీకు మీనింగ్ ఫిట్ కాదు. గ్యాంట్లెట్ అంటే ఒక గ్లౌ లాంటి మీనింగ్ వస్తుంది. కానీ రన్ ద గ్యాంట్లెట్ అనేది ఇడియం. రన్ ద గ్యాంట్లెట్. ద మీనింగ్ ఆఫ్ రన్ ద గ్యాంట్లెట్ ఇట్స్ అన్ ఇడియం. అలా రాసుకోండి మీరు. రన్ ద గ్యాంట్లెట్ అంటే హ్యావింగ్ టు ఫేస్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ క్రిటిసైజింగ్ యూ. ఎక్కువ మంది మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎక్కువ మంది మనల్ని వేలెత్తి చూపుతున్నారు, అందువల్ల మన మీద కేసులు పెడుతున్నారు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. అది అందుకే రన్ ద గ్యాంట్లెట్ అన్నారు. ఓకే. ఫేసింగ్ ఎ క్రిటికల్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ వేర్ సో మెనీ పీపుల్ ఆర్ పోకింగ్ హ్యాండ్స్ ఎట్ యూ. వేలెత్తి చూపుతున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు అంటూ తిరగాల్సి వస్తుంది వాళ్ళు. గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో లెండింగ్ టాసిట్ సపోర్ట్. గవర్నమెంట్స్ కూడా వాళ్ళకి ఇంప్లైడ్ సపోర్ట్. టాసిట్ సపోర్ట్ అంటే అర్థం ఏంటంటే ఆల్దో దే మైట్ నాట్ ఓపెన్లీ సపోర్ట్ ఇట్. ఎవరికి పోలీసులు కేసులు పెట్టే వాళ్ళకి గవర్నమెంట్లు ఓపెన్గా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ టాసిట్గా ఇంప్లైడ్ సపోర్ట్ అంటే బయటికి చెప్పకుండా, ఎక్స్ప్లిసిట్గా కాకుండా ఇంప్లిసిట్గా, సంథింగ్ దట్ ఈస్ నాట్ స్టేటెడ్ ఓపెన్లీ బట్ డన్ అండర్ హ్యాండ్, కింద నుండి జరుగుతుంటుంది. టాసిట్ సపోర్ట్ కూడా వీళ్ళకి ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆల్సో లెండింగ్ టాసిట్ సపోర్ట్ టు ద వ్యూ. దేనికి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్? టు ద వ్యూ దట్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ మే బి బికమింగ్ టూ ఇన్ఫ్లుయెన్షియల్ టు బి లెఫ్ట్ ఫ్రీ. టూ వాడకం చూసారా? టూ ఇన్ఫ్లుయెన్షియల్ టు బి లెఫ్ట్ ఫ్రీ. సో దట్లోకి మార్చండి. ద క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ మే బి సో ఇన్ఫ్లుయెన్షియల్ దట్ ఇట్ షుడ్ నాట్ బి లెఫ్ట్ ఫ్రీ. వీళ్ళకి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఇది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, తర్వాత మనం ఇబ్బంది పడిపోతాం. కాబట్టి దీన్ని విడిచిపెట్టకూడదు, దీన్ని ఫ్రీగా వదిలేయకూడదు అన్నట్టుగా గవర్నమెంట్ కూడా ఫీల్ అవుతున్నట్టుగా ఉంది. అలాంటి వ్యూని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ టాసిట్ సపోర్ట్ టు దట్ కైండ్ ఆఫ్ వ్యూ. ద ఎఫ్ఐఆర్స్ ఇన్ యూపీ అగైన్స్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ తాండవ్, invoking legal provisions on cyber terrorism, obscenity, promoting social enmity, and defiling places of worship on the ground that its portrayal of God was derogatory, and a plea in MP on the same series seeking a court direction to bring OTT channels under censorship laws indicate the growing oppressive environment. చూడండి రీసెంట్గా ఏం జరిగింది? ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేశారు. ఎక్కడ? యూపీలో. దేనిపైన? అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్కి వ్యతిరేకంగా ఫైల్ చేశారు. ఏంటి ఆ వీడియో సిరీస్? తాండవ్. దేన్ని ఉపయోగించి ఫైల్ చేశారు? ఇన్వోకింగ్ అంటే ఆ సర్టెన్ లీగల్ ప్రావిజన్స్ ని ఉపయోగించి, వాటిని రిఫర్ చేస్తూ. చెప్పాను మీకు ఇంతకుముందు. ఇన్వోక్ అంటే అర్థం ఏంటి? తలుచుకోవడం. ఇఫ్ యువర్ ఇన్వోకింగ్ గాడ్ని ఆవాహన చేయడం, ఇక్కడికి వచ్చేలా చేయడం అంటాం. అలాగే ఇఫ్ యువర్ ఇన్వోకింగ్ ఏ లీగల్ ప్రావిజన్, ఓకే, లీగల్ ప్రావిజన్ ఐపీసీలో కానీ ఏదైనా చట్టంలో కానీ ఒక ప్రావిజన్ ఇన్వోక్ చేయడం అంటే దాన్ని ఇప్పుడు ఉపయోగించాం. టు యూజ్ ఈ పర్టికులర్ కేసులో ఒకరిపైన కేసు పెట్టడానికి కానీ, కేసు ఫైల్ చేయడం కానీ, పనిష్మెంట్ ఇవ్వడానికి కానీ, ఇఫ్ యు ఆర్ ఇన్వోకింగ్ ఎ సర్టెన్ థింగ్, ఆ లీగల్ ప్రావిజన్ మనం ఉపయోగిస్తున్నాము. ఫలానా సెక్షన్ ప్రకారం ఇన్వోకింగ్ సెక్షన్ 420 హీ ఫైల్డ్ ఎ కేస్. ఓకే, ఆ కేసుని సెక్షన్ ఇన్వోక్ చేసి ఫైల్ చేశారు. ఆ సెన్స్ లో వాడతారు. ఇన్వోకింగ్ లీగల్ ప్రావిజన్స్ సైబర్ టెర్రరిజం పైన, అబ్సీనిటీ పైన, అబ్సీన్ నాట్ యాక్సెప్టబుల్, అబ్జెక్షనబుల్ ఆ సెన్స్ లో వస్తుంది. అబ్సీన్ అంటాం కదా. ప్రమోటింగ్ సోషల్ ఎన్మిటీ, సొసైటీలో శత్రుత్వ భావం పెంచేలాగా, ప్లస్ డిఫైలింగ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. డిఫైల్ అంటే
దాన్ని అపవిత్రం చేయడం. దేన్ని? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. మనం వర్షిప్ చేసే ప్లేసెస్ని అపవిత్రం చేసేలాగా ఉంది. అంటే వీటన్నిటికీ సంబంధించిన లీగల్ ప్రావిజన్స్ని వాళ్ళు ఇన్వోక్ చేశారు. దేర్ ఆర్ సర్టెన్ లీగల్ ప్రావిజన్స్ ఆన్ సైబర్ టెర్రరిజం, అబ్సినిటీ, సోషల్ ఇమ్యూనిటీని ప్రమోట్ చేయడం మరియు డిఫైలింగ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. ఆన్ ద గ్రౌండ్ దట్, కారణం ఏంటంటే ఏంటా గ్రౌండ్? ఇట్స్ పోర్ట్రేయల్ ఆఫ్ గాడ్. అంటే తాండవ్ సిరీస్లో గాడ్ని పోర్ట్రే చేసిన విధానం, పోర్ట్రే అంటే చూపించడం, షో, చూపించిన విధానం అనేది డెరోగేటరీగా ఉంది, అంటే డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంది. దేవుణ్ణి మీరు చూపించిన విధానం అగౌరవపరిచేలాగా ఉంది, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంది అనే కారణంతో వీటిపైన ఉన్న లీగల్ ప్రావిజన్స్ని ఇన్వోక్ చేసి ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేశారు. ఓకే. అండ్ ప్లీ ఇన్ ఎంపీ, ప్లీ అంటే అభ్యర్థన, అర్జీ, ఇన్ ఎంపీ అంటే మధ్యప్రదేశ్, ఆన్ ద సేమ్ సిరీస్ సీకింగ్ ఏ కోర్ట్ డైరెక్షన్ టు బ్రింగ్ ఓటీటీ ఛానల్స్ అండర్ సెన్సార్షిప్ లాస్. మధ్యప్రదేశ్లో కూడా సేమ్ సిరీస్ పైన అబ్జెక్షన్ అర్జీ పెట్టారు. దేనికి? సీకింగ్ ఏ కోర్ట్ డైరెక్షన్, కోర్టుని డైరెక్ట్ చేయండి, ఈ ఓటీటీ ఛానల్స్ అన్నింటినీ కూడా సెన్సార్షిప్ కింద తీసుకురండి అని కోర్టు వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టారు. మీరు ఆర్డర్ వేయండి వాళ్ళకి, యూ బ్రింగ్ ఆల్ దీస్ ఓటీటీ ఛానల్స్ అండర్ సెన్సార్షిప్ లా. సినిమాలు ఎలాగైతే సెన్సార్ చేస్తారో వీళ్ళని కూడా సెన్సార్ చేయమని ఒక కోర్టులో అర్జీ పెట్టడం కూడా జరిగింది. ఇట్ ఇండికేట్స్ దట్ గ్రోయింగ్ అప్రెసివ్ ఎన్వైరన్మెంట్. అప్రెసివ్ అంటే అర్థం ఏంటి? అథారిటేరియన్, అణిచివేత ధోరణి, తొక్కేసే ధోరణి, తొక్కేసే ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. క్రియేటివిటీకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే తప్పు, సెన్సార్ చేయాలి అనేలాంటి అప్రెసివ్ ఎన్వైరన్మెంట్, అథారిటేరియన్ ఎన్వైరన్మెంట్ అనే దాన్ని అది సూచిస్తుంది, ఇండికేట్ చేస్తుంది. It is time the center took a firm stand against displays of manufactured outrage and let newer channels of creativity flourish. అందుకే ఈ మ్యానుఫ్యాక్చర్డ్ అంటే న్యాచురల్ కాదు, సంథింగ్ దట్ యు క్రియేటెడ్. అవుట్రేజ్ అంటే అర్థం ఏంటి? పబ్లిక్ అవుట్ క్రై. పబ్లిక్ అవుట్ క్రై అంటే పబ్లిక్లో వచ్చే యాంగర్, ప్రజాగ్రహం, ప్రజల్లో వచ్చే ఆగ్రహాన్ని మనం అవుట్రేజ్ అంటాం. మ్యానుఫ్యాక్చర్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ న్యాచురల్, క్రియేట్ చేసింది, అంటే కొంతమంది కావాలని చేస్తున్నారనేది ఉద్దేశం. ఇలాంటి దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం స్టాండ్ తీసుకోవాలి. ఫర్మ్ అంటే స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోవాలి. అండ్ లెట్ న్యూయర్ ఛానల్స్ ఆఫ్ క్రియేటివిటీ ఫ్లరిష్. ఈ కొత్త క్రియేటివ్ ఛానల్స్ని ఫ్లరిష్ చేయాలి. ఛానల్స్ అంటే మార్గాలు అని, ఛానల్ అంటే ఒక మార్గం. క్రియేటివిటీకి ఉన్న కొత్త ఛానల్స్, కొత్త మార్గాల్ని ఫ్లరిష్ అంటే గ్రో అండ్ డెవలప్ సక్సెస్ఫుల్లీ అని అర్థం. గ్రో అయ్యేలాగా గవర్నమెంట్ ఉండాలి అంటుంది. The collective initiative of the OTT services under the aegis of Internet and Mobile Association of India, which places emphasis on abiding by the IPC, laws on women's and children's rights, copyright and age-appropriate certification, and parental control, while upholding constitutional provisions on freedom speech, should be given an opportunity to work. ఇప్పుడు ఈ ఎవరెవరు అమెజాన్ ప్రైమ్ వీళ్ళంతా కూడా అండర్ ది ఏగిస్ ఆఫ్, అంటే అండర్ ది అంబ్రెల్లా ఆఫ్, అండర్ ది సపోర్ట్ ఆఫ్ ఏంటి ఆర్గనైజేషన్స్? ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, వాళ్ళ సపోర్ట్తో, వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు కొత్తగా ఒక ఈ ఓటీటీ సర్వీసెస్ కోడ్ తీసుకొచ్చారు. అంటే మేము ఏమేం చేస్తాము, ఏ రూల్స్ ఫాలో అవుతాము అని. అండ్ ఇట్ ప్లేసెస్ ఎంఫసిస్ అంటే ఏంటి? ఇంపార్టెన్స్, స్ట్రెస్, దేనిపైన స్ట్రెస్ పెడుతుంది అది, అంటే దేనిపైన నొక్కి చెప్తుంది? ఇఫ్ యూ ఎంఫసైజ్ సంథింగ్, నొక్కి చెప్పడం, ఇది ఇంపార్టెంట్ అని చెప్పి ఫాలో అవ్వడం. ఆన్ అబైడింగ్ బై ద ఐపీసీ పట్ల మేము అబైడ్ అవుతాము, అంటే ఇండియన్ పీనల్ కోడ్ని మేము ఫాలో అవుతాము. ఇఫ్ యూ అబైడ్ బై సంథింగ్, యూ ఫాలో ఇట్, ఆ రూల్స్ని ఫాలో అవ్వడం. అండ్ లాస్ ఆన్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ రైట్స్, ఉమెన్ మరియు చిల్డ్రన్ రైట్స్కి సంబంధించిన చట్టాలని ఫాలో అవుతాము. అలాగే కాపీరైట్, ఏజ్ అప్రోప్రియేట్ సర్టిఫికేషన్, ఇవన్నీ కూడా, అంటే ఈ రూల్స్ అన్నింటినీ కూడా ఫాలో అయ్యి వాటన్నిటిపైన ఎంఫసైజ్ చేసి మేము ఒక కలెక్టివ్ కోడ్ క్రియేట్ చేసుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ పేరెంటల్ కంట్రోల్ వైల్ అప్హోల్డింగ్, ఇవన్నీ చేస్తూ కాన్స్టిట్యూషన్ కూడా మనకి ఫ్రీ స్పీచ్కి ప్రావిజన్స్ ఇచ్చింది. ఆర్టికల్ 19(1)A, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అలాగే ప్రతిదాన్ని మనం నోరెత్తకుండా ఉండాల్సిన అవసరం లేదు, క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది, వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ సెల్స్. వాటిని సపోర్ట్ చేస్తూ, వాటిని అప్హోల్డ్ చేస్తూ చేసిన ఈ కోడ్కి షుడ్ బి గివెన్ ఎ ఆపర్చునిటీ టు వర్క్. గవర్నమెంట్ దానికి ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళని ఫాలో అయిన తర్వాత కూడా ఇష్యూస్ వస్తున్నాయి లేదా చూడాలి. గవర్నమెంట్ డైరెక్ట్గా రెగ్యులేషన్లోకి వచ్చేయకూడదు. ఎనీవే వాళ్ళు సెల్ఫ్ ఇంపోజ్డ్ కోడ్ ఒకటి తీసుకొచ్చారు కదా, చూద్దాం అది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని ఉద్దేశం.
Such a voluntary code is consistent with the recommendations of INB Ministry's Expert Committee on Film Certification, chaired by Shyam Benegal in 2016. 2016లో శ్యామ్ బెనగల్ ఆధ్వర్యంలో చైర్ అంటే ఆయన ఆధ్వర్యంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేసింది, ఫిల్మ్ సర్టిఫికేషన్ సంబంధించి ఒక రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ ఏంటో కూడా చూడండి. ద ప్యానెల్ అప్హెల్డ్ అంటే సపోర్టెడ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ సపోర్ట్ చేసింది, అండ్ ఫుల్ ఓనర్షిప్ ఆఫ్ ఎనీ విజువల్ ప్రొడక్షన్, leaving viewing decisions to audiences, more accurately classifying films by viewer age and ensuring transparency in the way reviewing bodies are constituted. సో చూడాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం. తయారు చేసేటప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టొద్దు, కంప్లీట్గా ఫ్రీడమ్ ఇవ్వండి, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ని సపోర్ట్ చేయండి అని చెప్పి ఆ ప్యానల్ చెప్పింది. ఓకే, అండ్ లీవింగ్ వ్యూయింగ్ డెసిషన్స్ టు ఆడియన్స్, అది నచ్చకపోతే వాళ్ళు చూడరు, నచ్చితే చూస్తారు. అయితే మీరు ఒక్కటి క్లాసిఫై చేయండి, ఇది ఏది అప్రోప్రియేట్ కాదు, ఇది సెన్సార్డ్ అండ్ ఇన్ ద సెన్స్ ఇది ఓన్లీ అడల్ట్ కంటెంట్, ఇది ఓన్లీ ఎవరైనా ఫ్యామిలీ అంతా చూడొచ్చు, ఇది చిన్నపిల్లలు కూడా చూడొచ్చు, ఇది కిడ్స్ చూడొచ్చు, ఇది కిడ్స్ చూడకూడదు, అలా క్లాసిఫై చేయండి తప్పితే పూర్తిగా సెన్సార్ చేయొద్దు, ఫ్రీడమ్ ఇవ్వండి అని చెప్పి శ్యామ్ బెనగల్ కమిటీ చెప్పింది. అండ్ ఎన్షూరింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద వే రివ్యూయింగ్ బాడీస్ ఆర్ కాన్స్టిట్యూట్, వీటిని రివ్యూ చేసే బాడీస్ అంటే ఇప్పుడు సెన్సార్ బాడీస్ ఎలా అయితే ఫిల్మ్స్ రివ్యూ చేస్తున్నాయో, అలాగే ఈ ఓటీటీ కంటెంట్ రివ్యూ చేసే బాడీస్ని కాన్స్టిట్యూట్ చేయడం అంటే ఏర్పాటు చేయడం, క్రియేట్ చేయడం. వాటి క్రియేట్ చేసే విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ ఎన్షూర్ చేయాలి. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, అంటే అనుమానాలకు తావు లేకుండా ప్రాపర్గా కాన్స్టిట్యూట్ చేయాలి. The idea that films must be pre-censored and arbitrary cuts made by the government-appointed nominees, mostly out of prejudice, is antiquated and repugnant to liberal societies. దీని అర్థం ఏంటి? యాంటిక్వేటెడ్ అంటే అవుట్డేటెడ్, చాలా పాతకాలం ఆలోచనది. రిపగ్నెంట్ అంటే ఇన్కన్సిస్టెంట్ విత్ లిబరల్ సొసైటీస్. లిబరల్ అంటే అర్థం ఏంటి? స్వేచ్ఛాయుతమైన సమాజానికి అది కన్సిస్టెంట్గా ఉండదు. ప్రతి ఇది చేయకూడదు అది చేయకూడదు అని రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు మీరు స్వేచ్ఛని హరిస్తున్నట్టే. ఒక లిబరల్ సొసైటీతో అది రిపగ్నెంట్, ఇట్ ఈస్ ఇన్కాంపాటిబుల్, డజంట్ సింక్ విత్ లిబరల్ సొసైటీ. ఏది సింక్ అవ్వదు? ది ఐడియా దట్ ద ఫిల్మ్స్ మస్ట్ బి ప్రీ సెన్సర్డ్, ముందే సెన్సార్ చేసి ఫిల్మ్స్ రిలీజ్ చేయాలనే విధానం కానీ, ఆర్బిట్రరీ కట్స్, ఆర్బిట్రరీ అంటే వితౌట్ ఎనీ లాజిక్ రీజన్ లేకుండా వాళ్ళకి అనిపించినట్టుగా కట్ చేసాడు, ఇది కట్ చేయండి అది కట్ చేయండి అని చెప్పి వాళ్ళకి అనిపించినట్టు మనకి మనసుకు నచ్చినట్టు చెప్పేయడం. ఎవరు చెప్తారు? సెన్సార్ వాళ్ళు. మేడ్ బై గవర్నమెంట్ అపాయింటెడ్ కమిటీస్, గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీస్ ఇది కట్ చేయండి అది కట్ చేయండి అని చెప్పి చేయడం. ఇవన్నీ కూడా మోస్ట్లీ అవుట్ ఆఫ్ ప్రిజుడిస్. ప్రిజుడిస్ అంటే అర్థం ఏంటి? ప్రీ కన్సీవ్డ్ నోషన్. ప్రిజుడిస్ అంటే మీనింగ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్, అంటే ఒక ఒపీనియన్ ముందే మనం ఫ్రేమ్ చేసేసుకున్న ఒపీనియన్, దాన్ని మనం ప్రిజుడిస్ అంటాం. an opinion that you have framed, ప్రీ కన్సీవ్డ్, ముందే ఫ్రేమ్ చేసేసుకున్న ఒక ఒపీనియన్. ఇప్పుడు ఒక సినిమా వస్తుంది, నీకు ముందే దాని మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. మరి సినిమా బాగున్నా బాగాలేకపోయినా నీకు ముందే ఒక ఒపీనియన్ ఉంది కాబట్టి నెగిటివ్గా దాని మీద కామెంట్ చేస్తావు, అది కట్ చేయమని చెప్తావు. అంటే ఇలాంటివన్నీ ఏం చేస్తున్నాయి? దే ఆర్ ఆల్ యాంటిక్వేటెడ్, అవుట్డేటెడ్, ప్లస్ రిపగ్నెంట్ టు లిబరల్ సొసైటీస్. ఇప్పుడుకున్న స్వేచ్ఛాయుతమైన సమాజానికి అవి కన్సిస్టెంట్ కాదు. రిపగ్నెంట్ అంటే మీనింగ్ అది, ఇన్కన్సిస్టెంట్ అని. Clearly, a plethora of laws are available to assess based on complaints whether there has been an egregious violation of law, and this determination ought to be made by unimpeachable bodies representing a wide spectrum of civil society. Plethora అంటే a lot of, చాలా చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి, కొత్తగా క్రియేట్ చేయక్కర్లేదు. టు అసెస్ అంటే ఎగ్జామిన్, ఎలాగా? బేస్డ్ ఆన్ కంప్లైంట్స్ని బేస్ చేసుకొని ఎగ్జామిన్ చేయడానికి ఆల్రెడీ చాలా చట్టాలు ఉన్నాయి. వెదర్ దేర్ హ్యాస్ బీన్, దీన్ని ఎగ్జామిన్ చేయడానికి, వెదర్ దేర్ హ్యాస్ బీన్ అన్ అగ్రీజియస్ వైలేషన్ ఆఫ్ లా, నిజంగానే అంత చట్ట ఉల్లంఘన జరిగిందా, చట్టాలని కంప్లీట్గా ఉల్లంఘన చేశారా. అగ్రీజియస్ అంటే అర్థం ఏంటి? అవుట్ స్టాండింగ్లీ బ్యాడ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, ఇంత దారుణంగా చట్టాలు ఉల్లంఘించారా అనే విషయాన్ని అసెస్ చేయడానికి చాలా చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి. అయితే అది నిజంగా అలా జరిగిందా లేదా అని డిటర్మైన్ చేసేది ఎవరు? ఇట్ షుడ్ బి, ఆట్ టు బి అంటే షుడ్ బి మేడ్ బై అన్ఇంపీచబుల్. అన్ఇంపీచబుల్ అంటే అన్క్వశ్చనబుల్, మనం క్వశ్చన్ చేయడానికి వీలు లేని బాడీస్ చేయాలి అవి. అంటే జుడిషియరీ కానీ ఎట్లాంటి, జుడిషియరీని మనం జనరల్గా క్వశ్చన్ చేయం కదా, అనుమానాలకి తావు లేకుండా, క్వశ్చనబుల్ కాకుండా, కంప్లీట్గా ట్రస్ట్ వర్ది. అన్ఇంపీచబుల్ అంటే ట్రస్ట్ వర్ది, కంప్లీట్గా నమ్మదగిన సంస్థలు, రిప్రజెంటింగ్ ఏ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ సివిల్ సొసైటీ. ఎంటైర్ సివిల్ సొసైటీని రిప్రజెంట్ చేసే నమ్మదగిన సంస్థలు ఆ డిటర్మినేషన్ చేయాలి. దేని డిటర్మినేషన్ చేయాలి? నిజంగా చట్టాలను ఉల్లంఘించాయా, ప్రజల మనోభావాలు దెబ్బతీసాయా లేదా అనేది వాళ్ళు చేయాలి. A policed approach to films and media can only grow a monoculture of propaganda.
పోలీస్డ్ అప్రోచ్ అంటే అర్థం ఏంటి? పోలీస్ అంటే అర్థం ఏంటి? పోలీస్ పనేంటి? తప్పు చేస్తున్నామా? కరెక్ట్ చేస్తున్నామా? అని చూస్తూ ఉండడమే కదా పోలీస్ పని. అలాగే ఇప్పుడు వీళ్ళు ఏం చేసి ఏ కంటెంట్ రెడీ చేసినా సరే, దాన్ని దాన్ని మనం స్క్రూటినైజ్ చేసేసి కరెక్టా? తప్పా? అని చెప్పి చెక్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది? కంట్రోల్ అయిపోతుంది. కంప్లీట్‌గా కంట్రోల్ అయిపోతుంది. సో, ఫిల్మ్స్, మీడియాని కంప్లీట్‌గా మనం కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుంది? కెన్ ఓన్లీ గ్రో ఎ మోనోకల్చర్ ఆఫ్ ప్రొపగండా. ప్రొపగండా అంటే ఒక పర్టిక్యులర్ వ్యూ పాయింట్. ఒక పర్టిక్యులర్ వ్యూ పాయింట్ మాత్రమే గ్రో అవుతుంది. మిగిలినవి గ్రో అవ్వవు. ఇది గవర్నమెంట్ అనుకోండి. ఇవి రకరకాల ఫిల్మ్స్, సంస్థలు, మీడియాస్ అనుకోండి. ఇప్పుడు మీడియాస్‌ని మనం అతిగా నియంత్రించామనుకోండి. ఇలా చేస్తే తప్పు, అలా చేస్తే తప్పు అన్నారనుకోండి. ఇవన్నీ ఏం చేస్తాయి? గవర్నమెంట్ పాటే పాడతాయి. ఎందుకంటే గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఉంటే మనకి పోలీసులు కేస్ పెడతారని అదని చెప్పి గవర్నమెంట్‌కి సపోర్ట్‌గానే మాట్లాడుతుంటారు. ఒక పర్టిక్యులర్ వ్యూ పాయింట్ అందుకే మోనోకల్చర్. మోనోకల్చర్ అంటే అర్థం ఏంటంటే ఒక రకమైన పంటే పండించడం. ఒకే రకమైన పంట పండించడం భూమిలో. అలాగే ఒకే రకమైన వ్యూ పాయింట్. ప్రొపగాండా అంటే అర్థం ఏంటి? ఒక మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్. బేసికల్‌గా ప్రొపగాండా పాలిటిక్స్ అంటారు ఈ రోజుల్లో. ప్రొపగాండా పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి? ఒక మిస్‌లీడింగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం. అంటే ఒకే రకమైన ఇన్ఫర్మేషన్, ఒకే రకమైన వ్యూ పాయింట్ మాత్రమే సొసైటీలో సస్టైన్ అవుతుంది. అపోజింగ్ వ్యూ పాయింట్స్ అన్నీ కూడా తొక్కివేయబడతాయి. పోలీస్డ్ అప్రోచ్ అంటే అర్థం అది. కంట్రోల్ చేసేయడం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. ఓకే. సమ్మరీ చేయాలంటే ఓటీటీ కంటెంట్ ఎస్పెషల్లీ మనకి అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి కంటెంట్‌ని రెగ్యులేట్ చేయాలా? వద్దా? అనే క్వెషన్ మార్క్ వస్తుందిప్పుడు. సో, చాలా మంది రీసెంట్‌గా వచ్చిన వాటిని అపోజ్ చేస్తూ వచ్చారు. కొంత కంటెంట్‌ని వ్యతిరేకిస్తూ పోలీస్ కేసులు పెట్టడం జరిగింది. సో, రెగ్యులేట్ చేయాలా? వద్దా? అనే విషయంలో ఈ బాడీస్ అన్నీ కూడా వాళ్ళే సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకుంటాము. గవర్నమెంట్ రెగ్యులేషన్ అవసరం లేదు. మేమే చేసుకుంటాం అనే సెన్స్‌లో దే కేమ్ అప్ విత్ దేర్ ఓన్ కోడ్. ఆ కోడ్‌కి ఒక అవకాశం ఇవ్వాలి. గవర్నమెంట్ ఎక్కువగా గైడ్‌లైన్స్ పెట్టేసి క్రియేటివ్ ఫ్రీడమ్‌ని తొక్కేయకూడదు. వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూడాలి. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇక్కడ ఉద్దేశం. దట్స్ ఇట్. మన ఇన్‌స్టిట్యూట్‌లో ఆఫర్ చేసే కోర్సులు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకున్నా, క్లాసెస్ లైవ్ వినాలనుకున్నా, మీరు వాట్సాప్ గ్రూప్స్‌లోకి వచ్చేసేయండి. యూపీఎస్సీకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. బ్యాంక్ ఎస్ఎస్సీకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. అన్నీ కూడా లింక్‌లో మీకు కామెంట్ సెక్షన్‌లో పేస్ట్ చేస్తాను. క్లిక్ చేసి యూ కమ్ అండ్ జాయిన్ దోస్ వాట్సాప్ గ్రూప్స్. లెట్స్ ఇంటరాక్ట్ దేర్. నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు కూడా అక్కడ మాట్లాడొచ్చు. మీరేమైనా ప్రశ్నలు అడిగినా నేను అందులో రెస్పాండ్ అవుతాను. టేక్ కేర్. బై బై.